ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవ తిరుచి ఉత్సవంలో సుందరరాజస్వామి దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు. గరుడోత్సవంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు. టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగంతో టీటీడీ ఈవో సమీక్ష. ఈ నెల 22వ తేదీ నుండి వెంకటగిరి పోలేరమ్మ జాతర. సంప్రదాయబద్ధంగా రెండో చాటింపు ఉత్సవం. శ్రీ గురుదక్షిణామూర్తికి ఘనంగా అభిషేకోత్సవం. భక్తుల దైవనామ స్మరణలతో మార్మోగిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ సుందరరాజస్వామి వారికి విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీ సుందరరాజస్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఆహ్లాదభరిత సాయం సమయాన సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మేళతాళాల నడుమ సుందరరాజస్వామి వారి ఊంజల సేవ విశేషంగా జరిగింది. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమై. అనంతరం తిరుచి ఉత్సవం నిర్వహించారు. సకలాభరణ పుష్ప శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులను సమర్పించారు. ఆ తర్వాత బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగమూతడియొత్తగా అదే దేవుడు, ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు, ముంగిట పులుగడిగిన. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో గురువారం ఈవో శ్యామలరావు జిల్లా అధికారులు, టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు పలు అంశాలపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో చర్చించారు. గత 2 ఏళ్లుగా తిరుమలలో వాహనాల రాకపోకలు పెరగడంతో పార్కింగ్ స్థలాల కొరత ఉందని, బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం రోజున భక్తులను తిరుమలకు తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సులు నడపాలని కోరారు. తిరుపతిలోని అలిపిరి లింక్ బస్టాండ్, మున్సిపల్ గ్రౌండ్స్, వినాయకనగర్ క్వార్టర్స్లో ద్విచక్ర వాహనాలు, భారతీయ విద్యాభవన్ పాఠశాలలో ప్రైవేటు జీపులు, కార్లు సహా అన్ని 4 చక్రాల వాహనాలు, ఎస్వి జూ పార్క్ పక్కన ఉన్న దేవ్లోక్లో ప్రైవేట్ బస్సుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్,
లగేజ్ సెంటర్ని ప్రస్తుతం ఉన్న కామన్ కమాండ్ సెంటర్ పాయింట్ నుండి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు సేవా సదన్ 1, 2 ఎదురుగా మార్చడం, అన్నప్రసాదం పంపిణీతో పాటు అన్నప్రసాదాన్ని గ్యాలరీలకు తరలించే వాహనాల రూట్ మ్యాప్ రూపొందించడంతో సహా ఇతర ముఖ్యమైన అంశాలను ఈవో అధికారులతో చర్చించారు. శ్రీవారి ఆలయ మాడ వీధులలో ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరణ, యాత్రికుల కోసం మరిన్ని మే ఐ హెల్ప్ యూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సాంస్కృతిక కళా బృందాలు, స్విమ్స్, రుయా బర్డ్ నుండి అదనపు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించడం, తిరుమల, తిరుపతిలో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టడంపై ఈవో సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్, టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి 12వ చాతుర్మాస దీక్ష విరమణ కార్యక్రమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠాధిపతులకు శోభాయాత్ర ఘనంగా జరిగింది. ముందుగా పీఠాధిపతులను పల్లకిలో వేంచేపు చేసి గ్రామ పొలిమేరలోని కొండాపురం శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంకు చేరుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించిన అనంతరం స్వామివారు దీక్షను విరమించారు. అనంతరం పంచ అశ్వ వాహనంపై పీఠాధిపతులను ఆసీనులను చేసి తిరిగి మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం వరకు మంత్రాలయం పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. తిరుమల క్షేత్రం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. కొండలరాయుని దర్శనార్థం భక్తులు సప్తగిరులకు పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరి శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఆతిథ్యంతో సకల సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తిరుమలలోని వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. అధికారులతో కలిసి క్యూలైన్లలో కలియ తిరిగారు. భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ అన్నప్రసాదం విభాగం అందిస్తున్న ఆహార పానీయాలను పరిశీలించారు. అలాగే భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లను, పారిశుద్ధ్య సదుపాయాలను పరీక్షించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సూచిక బోర్డులలోని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు 2వ చాటింపు ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు వెంకటగిరి జాతర ఉత్సవాలు అత్యంత సంబరంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 2వ చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ, వెంకటగిరి దేవస్థానముల ఆధ్వర్యంలో అమ్మవారి సేవకులు అర్ధరాత్రి పట్టణంలోని అష్టదిక్కులలో ఉన్న పొలిరాళ్ల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం డప్పులు మోగిస్తూ ఈ వారం మలిచాటు, పైవారం పోలేరమ్మ జాతర అంటూ జాతరకు 2వ చాటింపు వేశారు. ఈ నెల 22వ తేదీన అమ్మవారి ఘటోత్సవంతో జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సత్య ప్రమాణాల దేవుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతులై రావణ బ్రహ్మ వాహనంపై భక్తకోటిని తరింపచేశారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్ర శోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువ తీర్చారు. ఆపై ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి దశకంఠుడు రావణ బ్రహ్మపై ఆసీనులు చేశారు. అనంతరం మిన్నంటే గణనాథుని నామస్మరణలు, కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ కాణిపాకం పురవీధుల్లో శ్రీవరసిద్ధి వినాయకుని రావణ బ్రహ్మ వాహన సేవ భక్తుల సంభరితంగా సాగింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ముందుగా యాగమండపంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు, ప్రధాన కలశాలకు, హోమగుండాలకు పూజలు నిర్వహించి నీరాజన సమర్పణ కావించారు. అనంతరం కలశ ఉద్వాసన జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ఆపై కలశాలను శిరస్సున ధరించి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కలశాలలోని పవిత్ర జలాలతో మూలవర్లకు ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భాద్రపద మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गे. నెల్లూరు జిల్లా వేదగిరిలో వేంచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భాద్రపద మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పూర్ణిమ శుభవేళ బంగారు గరుడ సేవ జరిగింది. స్వామివారిని మణిమయ వజ్రశోభిత తిరువాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలతో కనుల పండుగ అలంకరించి భక్త శిఖామణి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మిన్నంటే గోవిందనామ స్మరణలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ వేదగిరి ఆలయ మాడ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ శోభాయమానంగా జరిగింది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి దివ్య రథోత్సవం అట్టహాసంగా జరిగింది. వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుతీర్చి విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులను చేసి గ్రామ వీధులలో రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారి రథం ముందు టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
సింహాచలం శ్రీ వరాహ నృసింహుని పుణ్యక్షేత్రంలో అప్పన్నకు తిరువీధి సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. భాద్రపద మాసం పూర్ణిమ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అర్చకులు వైదిక పూజలతో ఆగముక్తంగా ఉపచారాదులతో స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం కోలాటాలు, భక్త బృందాల నామస్మరణలు, వేదపారాయణం, దివ్య ప్రబంధ పట్టణాదుల నడుమ సింహాచలం క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరువీధి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా పవిత్ర మాలలను ధరింపజేసి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. తిరుపతి రాయల చెరువులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో లోక కళ్యాణార్థం భాద్రపద మాసోత్సవాలలో భాగంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పీఠం ప్రధాన దేవత శ్రీ మరకత శక్తికాళి అమ్మవారికి అన్నకూటోత్సవాన్ని నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. అనంతరం దుర్గా సప్తసతి పారాయణం, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కాళీ సమేత కాలభైరవ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. భాద్రపద మాసం పూర్ణిమ సందర్భంగా స్వామివారికి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కటాక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని సుందరమూర్తిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేసి వైదిక పూజలను జరిపారు. అనంతరం మిన్నంటే గోవిందనామ స్మరణలు, నిండు చంద్రుని వెన్నెల కాంతులు, కళాకారుల కళా నీరాజనం నడుమ స్వర్ణగిరిపై శ్రీ వెంకటేశ్వరుని గరుడి సేవ కనుల పండుగగా సాగింది. చిత్తూరులోని భగవాన్ శ్రీ విశ్వకర్మ ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పంచలోహమూర్తిని పుష్పమాలలతో అలంకరించి పుష్పతోరణాలతో సిద్ధం చేసిన ప్రత్యేక పల్లకిపై వేంచేపు చేశారు. అనంతరం మహిళలు మంగళహారతులు సమర్పిస్తుండగా భక్తుల సంబరాల నడుమ చిత్తూరు నగర వీధుల్లో సాంకేతిక బ్రహ్మ విశ్వకర్మ ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో భాద్రపద పూర్ణిమ పూజలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మండపంలో ఆవాహన చేసి గణపతి ప్రార్థన, పుణ్యాహవాచనం, కలశారాధన, నవగ్రహ ఆరాధనలతో స్వామివారికి షోడశోపచార పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలతో సేవించి వ్రతకథ వివరణతో వ్రతాన్ని పరిపూర్ణంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా చండీ యాగం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అమ్మవారికి పూజలు జరిపారు. ఆపై పండితుల మంత్రోచ్చారాల నడుమ చండీ సప్తసతి పఠనయుక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పణ కావించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవికి విశేషంగా నివేదనలు, నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం.
దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.